హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. ఈరోజు మనం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అంటే 5th నుండి 10th వరకు చదివే స్కూల్ స్టూడెంట్స్కి స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ రూపంలో కొంత అమౌంట్ అనేది ఇస్తుంది. సో దానికోసం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీ మెట్రిక్ సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ అని ఉంటుంది. సో మనం ఫ్రెష్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే అప్లికేషన్ పేజ్ అన్నమాట. ఇందులో స్టూడెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే ఫాదర్ నేము, తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేసి స్టూడెంట్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా చేయకున్నా పర్లేదు. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఏం జాబ్ చేస్తారని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్ లేబర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉందా అంటే వికలాంగులు అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. అండ్ ఇక్కడ కమ్యూనిటీలో హిందూ ఆర్ ముస్లిం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏది ఉంటుందో అది. అండ్ సబ్ క్యాస్ట్లో వచ్చేసి దానికి సబ్ క్యాస్ట్ సంబంధించి ఏముంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కూల్ పర్టికులర్స్ ఇవ్వాలి. అంటే స్కూల్ ఏ డిస్టిక్, మండల్ ఏంటి, అండ్ స్కూల్ పేరు. ఓకే, ఎంపీపీఎస్ఆ, యూపీపీఎస్ఆ లేదా మోడల్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ ఇప్పుడు చదివే తరగతి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ అడ్మిషన్ నెంబర్ అనేది స్టూడెంట్ యొక్క బోనఫైడ్లో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ డేట్, అంటే ఈ ఇయర్లో స్కూల్కి ఏ రోజు స్టార్టింగ్ వెళ్ళాడు అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డే స్కాలరా లేకపోతే హాస్టల్ ఇట్లా చదువుతున్నాడు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ క్లాస్ ఏం చదివాడు, అంటే ఇప్పుడు చదివేదానికి ఒక తరగతి ముందు ఏం చదివాడు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ ఇయర్ యొక్క పాసింగ్ గ్రేడ్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ కాలంలో స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే జాయింట్ అకౌంట్ అన్న ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ నేము అండ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్. తర్వాత బ్యాంక్లో ఏ విధంగా నేమ్ ఉందనేది ఇక్కడ నేమ్ ఎంటర్ చేసేసి అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ పక్కనే రీఎంటర్ కూడా చేయాలి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్, మండలు, అలాగే విలేజు. తర్వాత ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత హౌస్ నెంబరు అండ్ ఇంకా స్ట్రీటు, విలేజ్ ఏది ఉంటుందో అది ఎంటర్ చేసి లాస్ట్కి పిన్ కోడ్ ఎంటర్ చేసి అలాగే కమ్యూనికేషన్ కోసం మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మొబైల్ నెంబర్ రీఎంటర్ చేసి ఆ మొబైల్ నెంబర్ ఎవరిది, స్టూడెంట్దా లేదా ఫ్యామిలీదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ ఇన్కమ్ డీటెయిల్స్, అంటే ఏప్రిల్ తర్వాత అయి ఉండాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే నెంబర్ ఉంటుందో IC0 అని ఆ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, సేమ్ ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ అనేది ఫెచ్ అయిపోతాయి. ఇప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఫోటో. ఈ ఫోటో వచ్చేసి JPG ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 50 KB లోపల స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ ఫైల్ యొక్క సైజ్ ఎక్కువ అయితే ఎలా తగ్గించుకోవాలనేది మనం ఛానల్లో ఒక వీడియో చేశాను, దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యొక్క ఫ్రంట్ పేజ్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి 100 నుండి 200 KB మధ్యలో ఉండాలి. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, సేమ్ ఇది కూడా 100 నుండి 200 KB మధ్యలో ఉండాలి. ఓకే, ఇలా అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనిపించే క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్పై క్లిక్ చేయగానే మన పేజ్ అనేది వస్తుంది. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే మనం సబ్మిట్ చేసేయాలి. తర్వాత ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని ఒక కాపీ స్కూల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా మన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 30 వరకు ఉంది. కాకపోతే కొన్ని స్కూళ్ళల్లో 15th వరకే సబ్మిట్ చేయాలని చెప్పారు. ఓకే, ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.